అమ్మా నాన్న ఏడపోయినారేటి అమ్మా ఇదిగో డ్రైవరు నిలబడ్డావేటి కూసో అమ్మా పాపకా అమ్మా ఏడుకెళ్ళారు నా కలలే నీ రూపంలో ఎదురయ్యే నిజమా మాయా ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే సరాసరి గుండెల్లో దించావే మరి మరి మైకంలో ముంచావే హో ఏటిది ఇక్కడెందుకు కూర్చున్నావు మీరే కదండి కూర్చోమన్నారు. కూర్చోమంటే మాత్రం పక్కన కూర్చోవచ్చుగా ఇక్కడెందుకు కూర్చున్నావు అంటే మీరు ఇక్కడే కూర్చుంటారని తెలియక నేను ఇక్కడే కూర్చున్నానండి. చాలే పైకిలే నేను లేవాలంటే ముందు మీరు లేవాలండి. ఏడిది నువ్వు పెద్ద కంత్రిమని చెప్తుందమ్మా మీ అమ్మ. సర్లే నోర్మల్ ఎంతకీ మాట్లాడుకోవాల్సినవన్నీ అయిపోయాయా? అయిపోయింది. కాకపోతే చిన్న కండిషన్. ఏటి బాబు? మా పెళ్లికి ఓ 2 సంవత్సరాల గడువు కావాలి. రెండేళ్ల గడువెందుకా 5 బాగోదని ఏటమ్మా మాటలు? పెళ్లి సంబంధం కుదిరాక అన్ని ఖాయం అనుకున్నాక 2 ఏళ్ళు ఆగాల్సిన అవసరం ఏముందమ్మా? అంటే చిన్న ప్రాబ్లం ఉంది అంకుల్. ఏటి బాబు అది? పెళ్లికి చిట్టి ఒప్పుకున్నా నా డబ్బులతోనే మీకు కంటి ఆపరేషన్ చేయిస్తానని మాటిచ్చాను కదా. అవును బాబు. కంటి ఆపరేషన్ చేయించాలంటే కనీసం ఒక 3 లక్షలైనా ఖర్చు అవుతుంది అంకుల్. అవును బాబు. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు అంకుల్. ఆ 3 లక్షలు సంపాదించాలంటే తక్కువలో తక్కువ ఓ 2 ఏళ్ళైనా పడుతుంది. అందుకే గడువు అడిగాను అంకుల్. నానా విన్నారు కదా, ఈయన కంటాపరేషన్ చేయిస్తానన్నది నిజమే. కాకపోతే ఆ డబ్బులు ఇది కాడ దగ్గర లేవు. 2 ఏళ్లు గడివిస్తే సంపాదిస్తాడంట. ఆ తర్వాత నీకు ఆపరేషన్ చేయిస్తాడంట. ఆ తర్వాతే మా పెళ్ళంట. ఏటంట? ఏడ్చినట్టు ఉంది. 2 ఏళ్ళు గడితే మా సిట్టే ఆపరేషన్ చేయిస్తుంది. ఆ మాత్రం దానికి మాట్లాడడం దేనికో? ఇప్పుడు ఇతగాడు కట్నం అడిగాడేటి? 2 ఏళ్ల గడువే కదా అడిగాడు. ఇట్టే ఏటైంది? ఆ 2 ఏళ్ళేటి 3 ఏళ్ళు అయినా సరే చిట్టిని అతనికిచ్చే పెళ్లి చేస్తాను అంటావ్. సర్లే బాబు, ఇటు మా ఆవిడికి మా అమ్మాయికి నచ్చావు, నాకు నచ్చావనుకో, నీకోసం 2 ఏళ్ళు ఆగుతాం. ఆ తర్వాత ఆగమంటే మాత్రం కష్టం. అవునంకుల్, చిట్టి కోసం 2 ఏళ్ళేంటి, అవసరమైతే 2 జన్మలైనా ఎదురు చూస్తానంకుల్. ఏటంటున్నావు? ఆ అక్షన్ ఇంకా ఆక్షనింగ్ సెట్టి చేసావు గాని గొప్ప మాట చెప్పావు. కట్టుకోబోయేవాడు ఇలాంటి మాట చెప్తే ఎంత బాగుంటుందో. ఇప్పుడు నీ మాట విన్నాకే నాకు అర్థమైంది. ఏంటా సూపు? ఏం లేదండి, ఏం లేదు. వచ్చిన పని అయింది, ఇక నువ్వు పో. వస్తానండి.
బుద్ధి లేదా? ఏయ్, ఆవిడేమైనా కావాలని పడేసిందా? సారీ అన్న. పాటన చేజారుంటుంది. ఆ మాత్రం దానికి నోరు పారేసుకోవాలా? క్షమించన్నా. ముందటి ఇదిగో అమ్మా, బిందె తీసుకోండి. మా వాడు తొందరపాటులో నోరు జారాడు. వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. మీరు వెళ్ళండి అమ్మా. ఏడమ్మా నీళ్ళకంచేపు వెళ్ళి కాలు బిందుతో వచ్చేసావేటి? నీళ్ళేవా? ఊరంత పెరిగావు గాని ఊళ్ళో ఉన్న రోగాలన్నీ నీకే ఉన్నాయే. ఆ నేలకి నిన్ను ఎవడెళ్ళమన్నాడు? అమ్మా ఎక్కడికి? అరే ఏటైందే? అయ్యి బాబోయ్, అయితే ఇద్దరం అనవసరంగా ఇక్కడికి వచ్చినట్టున్నాం. అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలి. పద పద. ఏటమ్మా ఏటి అంత కంగారెడిపోతున్నావు? ఏమైంది? ఏట్లేదమ్మా, అక్కడ పంపులో నీళ్ళు వస్తాలేవంట. ఎక్కడి నుంచి తేవాలా ఏటి అని అడుగుతుంది మీ అమ్మ. దాన్నే ఉంది, ఓ బాటిల్ కొనుక్కుంటే పోయే. అలాగే అలాగే. ఒరే తమ్ముడు, అక్క, అన్ని పనులు వదులుకొని ఈ మహోత్సవాలకి ఎందుకొచ్చామో తెలుసుగా? తెలిసే అక్క. ఇందులో తెలియకపోవడానికి ఏముంది భార్య గారు? ఈ మహోత్సవాల్లో మొదటి పూజ మన కుటుంబం చేతుల మీదుగానే జరగాలి. అందుకే కదా వచ్చాం. కాదు, ఈ కాంతమ్మ ఆత్మాభిమానంతో ఆడుకున్న ఆ చిట్టెమ్మ అంతు చూడ్డానికొచ్చాం. దాన్ని ఆత్మాభిమానం అనకూడదేమోనండి భార్య గారు. బేసిక్ గా అయితే దాని పేరు అహంకారం ఏమోనండి. మీరు నోరు ముయ్యండి. అలాగేనండి. పద. అంటే ఇప్పుడు అమ్మ గుడికొచ్చింది చిట్టమ్మ మీద పగ తీర్చుకోవడానికా? ఓరి నాయనో, ఇప్పుడు చిట్టమ్మకి నేను కాంతమ్మ కొడుకునని తెలిసిపోయిందో కొంప కొల్లేరవుతుంది. ఏదో ఒకటి చేసి తప్పించుకో. ఆ గంట నేను కొడతాను గురుగారు. ఏం మాట్లాడుతున్నావు తల్లి? ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఎవరో ఒక జమీందారు గారి భార్య మాత్రమే ఆ గంటను కొట్టారట. ఆ తర్వాత ఎవరూ కూడా ఆ గంటను తాకే ప్రయత్నం చేయలేదు. నా మాట విని అలాంటి ఆశ ఏమైనా ఉంటే అక్కడితో ఆపేయి తల్లి. అమ్మా ట్యాంక్ లో నీళ్లున్నాయి కదే, ఇందాకడిగితే లేవని చెప్పావు.
చూడమ్మా, అది పోయినప్పుడు నీళ్లు లేవంట, అది రాగానే నీళ్లు పుట్టుకొచ్చాయంట. ఇదే పెద్ద వాటర్ ట్యాంక్ లాగా ఉంటది. ఆ నీళ్ల బిందె ఎట్టా మోస్తదమ్మా, అది మొయ్యలేకే. నిమిషాల్లో అయిపోతాయి. అయితే ఇచ్చే వరకు నేను ఇక్కడే ఉండి తీసుకుని వెళ్తానులే. ఇవన్నీ మా కోసం చేసిన లడ్డూలేనా సిట్టి? అవును, ఇందాక పెట్టాను కదా. అవునులే, అది నిజమే. అయిందో లేదో చూస్తానండు. చెప్పరా తమ్ముడు. అక్క, నువ్వు చెప్పినట్టే లడ్డూల్లో పచ్చకర్పూరం మొత్తం కలిపేశానే. నువ్వు గమ్మున వచ్చేసావనుకో, సిట్టెమ్మ లెక్క ఏంటో తెలిసేయచ్చు. ఇప్పుడే వస్తున్నా. చిట్టక్క, చిట్టక్క తెచ్చావా? ఇదిగో సీను, ఇలారా. కాసేపు ఆగాక 2 టీలు అడుకొచ్చే. అమ్మా, అమ్మా, అయిందా అమ్మా? అమ్మా, అమ్మా, బా బా, ఇదిగో ఇడ్లీలు అట్లా వచ్చినాయి. ఇక్కడ తినలేరు గాని అలా వెళ్ళి మండపంలో తినేసరండి. ఈ లోపు టీ కూడా వచ్చేస్తుంది. బా బా బా, నేను తర్వాత తింటాలే, ముందు మీరు వెళ్ళి తినేసరండి. వెళ్ళండి. బా 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 బా. పార్సల్ రెడీయా? రెడీ. ఇదిగో 100 కిలోలకి 100 బాక్సులు. ఎలా అటుకెళ్తారో అటుకెళ్ళండి. ఒరే తమ్ముడు, అక్క ఒకసారి శాంపిల్ చూడరా. అలాగే అక్క. అదేటి, ఇందాకే శాంపిల్ చూసారు కదా. ఏమో, పార్సల్ చేసేటప్పుడు ఫ్రెష్ గా ఉన్న సరుకు పక్కన పెట్టి నిల్వ ఉన్న సరుకు మాకు ప్యాక్ చేయొచ్చు కదా. అలాగా, అయితే చెక్ చేసుకోండి తమ్ముడు. తమ్ముడు, ఏమైందిరా? ఈ లడ్డూలు పందార్తో చేశారా, పచ్చకర్పూరంతో చేశారా? ఏటి మాట్లాడుతున్నారు? ఎందుకా? ఆ పచ్చ కర్పూరం కలిపింది నువ్వు కాబట్టి. ఏయ్, ఊరి జనాలందరి ముందు పరువు పోయిందని పిచ్చిగాని పట్టిందా? నేరాన్ని మా మీద వేస్తున్నావు. నాకు పిచ్చి పట్టడం కాదు, నేరాన్ని నా మీదేసింది ఎవరో తెలిస్తే మీకు పిచ్చి పడుతుంది. అమ్మా, ఇంకా దీంతో మాట్లాడమ్మా. ఒక్కటి పీకితే 100 మెట్లు దొర్లుకుంటూ పోతుంది. నిన్ను తప్పు చేసిందే కాక ఆ తప్పుని నిరూపించడానికి వచ్చిన నా మీద చెయ్యెత్తుతావా? నిన్ను
నా కూతుర్నే కొడతావా? ఏయ్! నిన్ను కొట్టలేదు, సంతోషించు. నువ్వు అవమానించింది నన్నైతే భరించదానేమో, కాని నువ్వు అవమానించింది నేను పడ్డ కష్టాన్ని, 10 ఏళ్లుగా ఈ జిల్లాలో సంపాదించుకున్న నమ్మకాన్ని. ఏ ఊరి జనాల ముందు చిట్టికి మిఠాయిలు తయారు చేయడం చేత కాదని నిరూపించావో, అదే ఊరి జనాల ముందు నువ్వు చేసిన ఎదో పనిని నిరూపించకపోతే నా పేరు చిట్టమ్మే కాదు. నిరూపిస్తానంటున్నావు కదా, ఏ మాత్రం నిరూపిస్తావో నిరూపించు. నిజంగా నువ్వు నిరూపించలేదో, నన్ను కొట్టిన దానికి 10 రెట్లు నిన్ను కొట్టి చంపకపోతే నా పేరు నీలాంబరే కాదు. నిరూపించు. ఇప్పుడే నిరూపిస్తాను. ఇదేటి నా దగ్గరకు వస్తుందేటి? మనం ఎద పని చేసామని చెప్పడానికి సాక్ష్యం నీ దగ్గరే ఉందేమో బామ్మర్ది. ఇతని సేతుకున్న వాసన ఏంటో తెలుసా? పచ్చ కర్పూరం. ఎవడైతే పచ్చ కర్పూరం అట్టుకుంటాడో ఆడిసేయ వాసన వస్తుంది. ఎదవ తెలివితేటలు చూపించకు. ఇందాక నువ్వు పచ్చకర్పూరంతో కలిపిన లడ్డూల్ని పట్టుకుంది ఆ చేత్తోనే, అందుకే ఆడి చెయ్యి పచ్చకర్పూరం వాసన వస్తుంది. చా, నిజమా? అంటే మీ తమ్ముడు గారు ఈ చేత్తో పచ్చకర్పూరం ఒట్టుకోలేదు అంటారు. 100% పట్టుకోలేదు. పచ్చకర్పూరం గురించి ఆయనకి తెలీదు అంటారు. 200% తెలీదు. నేను మాత్రం 300% తెలుసు అంటాను. ఎలా తెలుసు? ఎలాగా? ఇదిగో ఇలాగా. ఇప్పుడేంటావు కాంతమ్మా? నేను చేసిన సీట్లలో నీ తమ్ముడు పచ్చకర్పూరం కలపకపోతే ఈ పచ్చకర్పూరం ఇతగాడి జేబులో ఎందుకుంది? గుడికొచ్చే భక్తులు కర్పూరంతో అగరొత్తులతో వస్తారు. మరి మీ తమ్ముడేటో పచ్చకర్పూరంతో వచ్చాడు. ఎవరి కొంపలు కూలుద్దామని? ఈ ఎదో సచ్చినోడా పచ్చకర్పూరం ప్యాకెట్లు పారేయకుండా అడ్డంగా ఇరికించేశాడు. నోట మాట లేదేటి కాంతమ్మా? పనికి మాలిన వెధవ, నువ్విలాంటి వెధవ పని చేస్తావని కల్లో కూడా ఊహించలేదు. చేసిన తప్పుకి ఈ అమ్మాయికి క్షమాపణ చెప్పు. ఆగాగాగాగు. 100 మంది ముందు ఎదవని చేయడం, 4 గోడల మధ్య క్షమాపణ చెప్పడమా? ఈ అన్ని కుదరవు. మరింకేం కావాలి? ఒక్క నిమిషం. ఇదిగో ఉత్సవానికి వచ్చిన ఊరి జనాలారా, ఓసారి అందరిలో రండి. రండి 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 రండి. ఇందాక నాకు స్వీట్లు తయారు చేయడం చేత కాదు, నా స్వీట్లు తింటే అడ్డమైన రోగాలొస్తాయని ఈ కాంతమ్మ గారు చెప్పారు కదా. ఇప్పుడు అదే కాంతమ్మ గారు ఏడు చెప్తారో ఓసారి వినండి. సూపరెడ్డి కాంతమ్మ గారు చెప్పండి. జరిగిన తప్పుకి అందరూ నన్ను మన్నించాలి. ఒసే కోకిలమ్మ, మన సిట్టి ఆ వీరనారాయణని తీసుకుని వస్తుంది. ఆ వీరనారాయణ మన ఇద్దరిని చూసిన మరుక్షణం ఇక్కడికిక్కడే నరికి పోగులెట్టేస్తాడే. లేదే లేదే, ఆగవే, నేను పారిపోను. ఇవాళ తాడో పేడో తేల్చేసుకుంటాను. వాళ్ళన్నయ్య శంకర్ నారాయణరావు గారి చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేస్తాను. నమ్మితే నమ్ముతారు, నమ్మకపోతే ఏకంగా నరికి చంపేస్తారు. అంతేగాని ఇట్ట దొంగలా మాత్రం పారిపోనే.
రానని చెప్పాను కదా. పేనాలే కావాలంటే పారిపో. మొగుడు కావాలి అనుకుంటే ఇక్కడే ఉండిపో. ఏయ్, దొంగ 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 ఎక్కడికెళ్ళాడు? ఎక్కడ కనిపించడేటి? అమ్మయ్యా, శివయ్యా నువ్వు ఉన్నావయ్యా. ఈ గండం నుండి మమ్మల్ని గట్టెక్కించావయ్యా. ఆ ఈర్నారాయణ చేతిలో పడకుండా మమ్మల్ని నువ్వే కాపాడేవయ్యా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అమ్మా, అసలు నువ్వు నా కన్నతలు వినేటి? అదేటమ్మా అంత మాట అనేసావు? మరి లేకపోతే ఏటి నాన్న? నీకంటే చూపు సరిగా లేదు కాబట్టి నేను ఎక్కడ కాళ్ళు తిరిగి పడిపోయినా నీకు కనపడదు. మరి అమ్మకేటైంది? కన్న కూతురు కష్టపడి గద్దెనికి గంట మోగిస్తుంటే అయ్యో నా బిడ్డకేమైందనే బాధ లేకుండా షాప్ దగ్గరికి వచ్చి కూర్చుంటుందా? కన్న తల్లైతే ఇట చేస్తుందా? అమ్మా, నువ్వు దాన్ని అపార్థం చేసుకున్నావమ్మా. నీ చేతులు గిట్ట గాయాలవుతాయని ముందుగానే తెలిసి అది చూడలేకే మేమిద్దరం వచ్చేసామమ్మా. అంతేగాని నీ మీద ప్రేమలేక కాదమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఊరుకోమా, నా పక్కన మా అమ్మ లేదనే బాధతో ఆ మాట అన్నాను కానీ నీకు మాత్రం నా మీద ప్రేమ ఉండదా చెప్పు? ఏదేమైనా ఆ శివయ్య మొక్క చెల్లించానమ్మా. 16 సార్లు ఆ గంట మోగించేశాను. తొందరలోనే నాన్నకి సూపు వచ్చేద్దమ్మా. నా బంగారు తల్లి, నా సూపు కోసం నీ ప్యానాల మీదకి తెచ్చుకున్నావమ్మా. ఇట్లాంటి పని ఇంకెప్పుడు చేయకమ్మా, చేయకు. నేను చూడలేను తల్లి. అది కాదమ్మా. రవిచంద్ర చెప్పింది చెయ్యి. అమ్మ చెప్పింది కదరా, ఇంకా ఎందుకు బాధిస్తావు? వెళ్దాం పదా. అయ్యో దొంగ, ఈడియట్, పర్సుతో పారిపోయాడు.
అమ్మా ఈ సామాన్లన్నీ బయట పెడుతున్నావేంటే? బే, బే, బే. ఓహో ఈ పాత సామాన్లన్నీ మున్సిపాలిటీకి వేసేస్తున్నావా? ఆ, అయితే ఇక్కడ ఎందుకు పెట్టావు? ఇంటి బయట పెట్టేచ్చు కదా. ఆ, బే, బూ, ఆ. అయ్యో బాబోయ్, ఎవరైనా వచ్చి ఎత్తుకుపోతారంటావా? అవును మరి, ఈ పాత సామాన్ల కోసం బయట కాపలా కాస్తున్నారు మరి. తన్నెత్తబెట్టే బాబు. బాబోయ్ బే, 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 బే. సిటే ఆ షాప్ దగ్గరికి ఎవరో కస్టమర్లు వచ్చారు, ఓసారి వెళ్ళి చూడు. అలాగానియా. అమ్మయ్యా, దగ్గర దగ్గర 1,00,000 అయ్యాయి. ఇంకాస్త డబ్బులు చేశానంటే నాన్నకి కంటి ఆపరేషన్ అయిపోతుంది. మా నాన్నకి సూప్ వచ్చేస్తుంది. సిటే వస్తున్నా. ఇంతకు ముందైనా ఎంతో కొంత కనిపించేది, అసలు ఇప్పుడు ఏటి కనిపించట్లేదేంటి? లోకం అంతా అలికినట్టే కనిపిస్తుంది. ఈ కళ్ళజోడ ఎక్కడ పెట్టినానో ఏటో. కళ్ళజోడు పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే. నాకు చూపు పూర్తిగా పోయిందన్న విషయం సిట్టికి తెలిస్తే అస్సలు తెలియకూడదు. వాళ్ళకి మాత్రం నిజం తెలియకూడదు, తెలియకూడదు.